గత సంవత్సర కాలంగా రామగుండంలో ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేతలు చేపడుతున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రామగుండం నగరంను హైదరాబాద్ నగరంలో మార్చాలన్న కల రావడంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడి ప్రజల వ్యాపారుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు సిగిరి రాము, కడమండ శ్రీహరి, అల్లి గణేష్, శ్యామ్ సుందర్, కొండ సురేష్, తిరుమల్, ప్రవీణ్, బొల్లం మధు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర ఉన్నటువంటి దుకాణాలని అడ్డదిడ్డంగా కూల్చివేసే ప్రక్రియ నిన్నగాక మొన్న మొదలైంది. వాళ్ళకి ఎటువంటి న్యాయస్థానం నుంచి ఎటువంటి పర్మిషన్ లేనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అసలు ఇది అక్రమ భూమా లేకపోతే సక్రమ భూమా తెలియకుండానే వాళ్ళకు ముందస్తు సమాచారం ఎటువంటిది ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, దుకాణదారులను ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ గొంతు నొక్కి పోలీస్ పహారాలో, రెవెన్యూ పహారాలో వీడికి వచ్చి అడ్డదిడ్డంగా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టింది. నిన్న ఒక సోదరి నాకు ఫోన్ చేసి తన గోడును వెళ్ళబోసుకుంటే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య ఏంది, దానికి అసలు మూల కారణం ఏంది అని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడ చూస్తే నాకు చాలా గుండె తరుకుపోతుంది. ఇలా రామగుండం గోదావరిఖని పట్టణం మొత్తం కూడా ఒక వల్లకాడిని తలపిస్తుంది. ఏడ చూసినా కానీ కూల్చివేతలు కూల్చివేతలు కూల్చివేతలు, ఈ మూల నుండి ఆ మూల దాకా. హైదరాబాద్ నగరం లాగానో, షాపింగ్ మాల్స్ చేసే నగరం లాగానో చేయాలనంటే ఇక్కడ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి నాయన. ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏమైపోతారు రేపటి రోజున? ఇక్కడ ఉంటారు అసలు ఈ పట్టణంలో? ఈ పట్టణ జనాభాకు అనుగుణంగా మీరు రోడ్లు వెడల్పియాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా పడితే అట్లా. అంతేకాదు, ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి పట్టణాలు చూసుకోండి, కరీంనగర్ కానీ, మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కానీ, ఆడ బడి చౌడి, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఇక్కడ మన కరీంనగర్లో టవర్ సర్కిల్, అక్కడ కూడా గిసొంటి ఇరుకిరికి రోడ్లే ఉంటాయి. ఆడగిట్ట పాలకులందరూ పోయి ఇట్లనే ఎట్లా పడితే అట్లా కూల్చేయడం మొదలుపెట్టిరా? లేదు కదా. ప్రజల్ని కన్సెన్సస్ తీసుకున్నారా? ప్రజలతో మాట్లాడినరా? ఇస్ దిస్ కాల్డ్ డెమోక్రసీ? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటాం, మేము నడుస్తుంది అని అనుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపుతాం. రానున్న రోజుల్లో, ఎందుకంటే ఇక్కడ ఇవాళ దాదాపు ఈ లక్ష్మీనగర్